గత నెల 25వ తారీఖున నాకు బెంగళూరు పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ కాల్ రావడము, మేము ఇన్కమ్ ట్యాక్స్ మీరు సుప్రీంకోర్టు మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పిందని సర్టిఫికేట్ అది చూపించి వీడియో కాల్ నన్ను బెదిరించి మీ ఇంటిలో కనుక మీకు డబ్బులు మీ అకౌంట్లో వేశారని చెప్పడం జరిగింది. ఎవరో మీ ఆధార్ కార్డుని మిస్యూజ్ చేసుకుని మీరు ఆధార్ కార్డు అమ్మేసినట్టుగా ఆ డబ్బులు మీ అకౌంట్లో వేసి చెప్పడం జరిగింది. దాంతో నాకు ఆ రోజు చాలా భయం వేసింది. నేను చాలా సంఘటనలు చెప్పి నేను భయపెట్టాను. తిరిగి రావాలంటే మీ డిపాజిట్స్ అన్నీ కూడా బ్రేకప్ చేసి రిజర్వ్ బ్యాంకుకి పంపించినట్లయితే క్లియర్ చేసి కోర్టు ద్వారా మీకు తిరిగి ఆ అమౌంట్ అన్నీ కూడా క్లియర్డ్ అమౌంట్ కింద పంపుతారని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి వల్ల ఆ భయభ్రాంతిలో నాకు అనారోగ్యం మూలంగా కూడా నేను నాకున్నటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం, అక్కడి నుంచి రిజర్వ్ బ్యాంక్ నుంచి వెరిఫైడ్ రిసీవ్డ్ అని చెప్పి నాకు సర్టిఫికేట్స్ వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్ అని లాస్ట్లో నాకు తెలిసి ఇలా 22వ తారీఖు వరకు 25వ తారీఖు జూలై నుంచి 22 వరకు కూడా సుమారుగా 10 అకౌంట్లలో సైబర్ నేరగాళ్ళు నా 93 లక్షలని కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. నాకు తర్వాత అక్కడి నుంచి ఫోన్ రాకపోవడము, ఆ అమౌంట్ నా జమ కాకపోవడం వల్ల నేను భయపడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.